రండి అంకుల్, మీకోసం వెయిట్ చేస్తున్నా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం అండి. మీ అబ్బాయి పెడుతున్న హోటల్కి నేను ఓపెనింగ్కి రావడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా మీకు? నాకు అలాగే అనిపించిందండి. కానీ ఎక్కడా మీ ఓడు నన్ను వదిలితేనేగా. మా ఇంటికొచ్చి అంకుల్ అంకుల్ మీరే రావాలి, మీ చేతుల మీదుగానే నాకు కొత్త బిజినెస్ ఓపెన్ అవ్వాలి, మీ ఆశీర్వాదం నాకు కావాలి అని ఒకటే పట్టు. అప్పటికి మా ఆయన చెప్తూనే ఉన్నారండి, మీ అమ్మగారున్నారు కదా, ఆవిడ చేతుల మీదుగా ఓపెన్ చేపిస్తే చాలా బాగుంటుంది కదా అని మా ఆయన చెప్పారు. కానీ మా అమ్మ కన్నా మీరే ఎక్కువ, మీ రేంజ్ వేరు కదా అని మీ అబ్బాయి అన్నాడు. అదే చెప్పాను కదా, పబ్లిసిటీ వస్తుందని. సెంటిమెంట్ను కూడా పక్కన పెట్టేసి బిజినెస్ యాంగిల్లో ఆలోచించో చూసావా, అక్కడే నువ్వు సక్సెస్ అయిపోయినట్టయ్యా. నానా వద్దొద్దు, మీరు కాదు. చూడు విష్ణు, మీ అమ్మగారి హస్తవాసి చాలా మంచిదయ్యా. కాకపోతే నువ్వు నాతో ఓపెనింగ్ చేయించుకున్నావు, నా హ్యాండ్ మంచిదే. కానీ ఈ 2 హ్యాండ్లు కలిస్తే రెండిటి హస్తవాసి కలిసొస్తుంది కదా. అందుకే ఆ సిజర్ని ఆవిడ చేతుల మీదుగా అందిస్తే నేను ఓపెనింగ్ చేస్తాను. అమ్మా కానివమ్మా. అంకుల్ పదండి అంకుల్, రండి. చూసావా అన్నపూర్ణ, వాడెలాంటివాడో తెలుసు కూడా వాడి చేత ఓపెనింగ్ చెయ్యాలని సిజర్ ఇస్తావా? ఏం చేయమంటారు అత్తయ్య, విష్ణు చెప్తున్నాడు కదా. అసలు వాళ్ళని పిలిచి వాళ్లతో ఓపెనింగ్ చేయిస్తున్నాను అన్న విషయం మనకు కూడా చెప్పలేదు. సర్లే బావా, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి? నువ్వు ఆగు నాన్న. సరే, ముందు మీకు చెప్పలేదు, వాడిక్కడ అలా చేస్తుంటే మీరిద్దరూ మాట్లాడాలి కదా. ఏం చేయమంటావురా, ఇలా చేస్తున్నావేంట్రా అని ఆ వచ్చినాయన ముందు విష్ణుతో గొడవ పడమంటావా? అప్పుడు విష్ణు వాళ్ళ దగ్గర లోకువైపోడా? సరే, అయిపోయింది కదా, వదిలేయండి. చూసావా చెల్లెమ్మా, ఆవిడ గారికి కొడుకు మీద ఎంత ప్రేమో. కన్న కొడుకు కుటుంబం మొత్తాన్ని ఎదవలను చేసినా పర్లేదు కానీ కొడుకు మాత్రం బయటి వాళ్ళ ముందు మాట పడకూడదు. అది ఆవిడ గారికి కొడుకు మీద ఉన్న ప్రేమ.
లైఫ్ లో ఒక స్టెప్ ఎక్కుతున్నావు. హ్యాపీగా ఉండాల్సింది పోయి ఉన్నావేంటి బావా? ఇందాకేం జరిగిందో చూసావు కదా. అత్తయ్య చేతుల మీదుగా కాకుండా ఆ చైర్మన్తో హోటల్ ఓపెన్ చేయించారేంటి? చెప్పాడు కదా, బిజినెస్ కి రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ వస్తుంది, అందుకే ఆయన పిలిచాను అని. అని వాడనుకున్న కారణం అది. కానీ ఆ చైర్మన్ ఉద్దేశం అది కాదు. ఆ చైర్మన్కి విష్ణు బాగుపడడం ఇష్టం లేదు. అత్తయ్యకి ఆ చైర్మన్కి గొడవలు జరిగాయి. వాడికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి అత్తయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నాడు. అందుకే విష్ణుని ట్రాప్ చేశాడు. వీడేమో ఆ చైర్మన్ని గుడ్డిగా నమ్ముతున్నాడు. ఆ చైర్మన్ కి మనకి గొడవలున్నాయన్న విషయం, మనం అంటే అతనికి నచ్చదన్న విషయం విష్ణుకు తెలీదా బావా? ఎందుకు తెలీదు? తెలుసు కదా. తెలుసు కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే తప్పెవరిది? చెప్తున్నాను కదా, విష్ణుని తెలివిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన వైపుకి తిప్పుకుంటున్నాడు ఆ చైర్మన్. దానికి కారణం ఓ విధంగా ఆ చైర్మన్ కూతురు కీర్తిని. గతంలో కూడా విష్ణుగాడు ఆ చైర్మన్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే తెలిసింది. అడిగితేనేమో ఆ అమ్మాయి నా ఫ్రెండు, అందుకే తిరుగుతున్నాను అన్నాడు. అందుకే ఆ చైర్మన్ ఇప్పుడు ఆ కూతురుని అడ్డం పెట్టుకుని ట్రాప్ చేస్తున్నాడని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అయితే తప్పు నీది బావా. నేనేం తప్పు చేశాను? విష్ణు చైర్మన్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, అతని ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతున్నాడు అనుకున్నప్పుడు ఆ విషయం మీ అన్నపూర్ణ అత్తమ్మకి చెప్పాలి కదా. అప్పుడైనా నువ్వు చెప్పుంటే విష్ణుని మందలించేదో, లేదంటే చైర్మన్ ఎలాంటివాడో అర్థమయ్యేలా చెప్పేది. ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడు చెప్పకపోవడానికి కారణం ఉంది వేదా. ఆ చైర్మన్తో చేరినప్పటి నుంచి విష్ణు మాట తీరు మారిపోయింది. అత్తయ్యని మావయ్యని ఎదిరించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ విషయం అత్తయ్యకి చెప్తే అత్తయ్య ఖచ్చితంగా విష్ణు నిలదీస్తుంది, కేకలు వేస్తుంది. ఆ కోపంతో విష్ణు తెగించి మాట్లాడితే అప్పుడు బాధపడేది అత్తయ్యే కదా. విష్ణు చేసిన పనికి ఇప్పుడు మాత్రం ఆవిడికి బాధ కలగట్లేదంటావా? నా ఆలోచన అది కాదు వేదా. ఆ చైర్మన్ మాటలు విని విష్ణు ఈ బిజినెస్ని పాడు చేసుకుంటే అప్పుడు కష్టం రెండేళ్లకి బావా. రెండేళ్లకా? విష్ణు హోటల్ పెట్టించడం కోసం ఆ ఇంట్లో బంగారం అమ్మారు, డబ్బు తెచ్చారు. ఆ ఇంటి మీద బ్యాంకు లోన్ కూడా తెచ్చారు. తేడా వస్తే నష్టం రెండేళ్లకంటావేంటి? అదే బావా, ఆ ఇంటికి నష్టం జరిగితే నాన్న కష్టం వచ్చినట్టే కదా. ఆయన కష్టం వస్తే ఆ కష్టం మాది కూడా కదా. అయినా అలాంటి కష్ట నష్టాలు ఏవి రాకుండా ఉండాలనే కదా మా నాన్న తెలివిగా ముందు ఆలోచించి నిన్నిక్కడ పెట్టాడు, నీకు పార్ట్నర్షిప్ ఇచ్చాడు. మీ తెలివితేటల ముందు ఆ చైర్మన్ ఎంత బావా బచ్చాగాడు. వదిలే, అయినా నేను నీకు తోడుగా ఉంటాను కదా, చూసుకుంటాను. అబ్బా, ఇప్పటికీ నవ్వుమొహం వచ్చేసింది. ఇది ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఏమే నిర్మల, అన్నపూర్ణ ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా. ఏదో మూల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు అని నెత్తి మీద పెట్టుకుంది కదా. వాడు తప్పులు చేస్తుంటే వెనకేసుకొచ్చింది, అలిగితే బ్రతిమిలాడింది, అడిగాడు అని ఇంత పెద్ద హోటల్ పెట్టించింది. ఇన్ని చేస్తే చీపిరి పుల్లని పడేసినట్టు పక్కన పడేశాడు. ఏడవక ఏం చేస్తుంది? ఓహో, అది బాధపడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావన్నమాట. ఒకరి కష్టాన్ని చూసి ఆనందపడే మనస్తత్వం కాదు నాది. ఏమైనా పెంపకాన్ని బట్టే ఉంటుంది. నా పెంపకంలో పెరిగిన వేద ఎలా ఉంది, ఆవిడగారి పెంపకంలో పెరిగిన విష్ణు ఎలా ఉన్నాడో చూస్తున్నారుగా. ఏంటి పెంపకం అంటున్నారు? అబ్బే ఏం లేదు వదినా. ఏం లేదంటావేంటి? నీ పెంపకం వల్లే నీ కొడుకు ఇలా తయారయ్యాడు అంటుంది. నేనేమీ నిన్ను ఎత్తి పొడవాలి అని అనడం లేదు. కన్న తల్లిని కాదు అని ఎవరో పరాయి వ్యక్తులతో ఓపెనింగ్ చేయిస్తే ఎవరైనా ఇలాగే అంటారు. నిజమే, పిల్లల మీద పెంచుకున్న ప్రేమ కన్నవాళ్లని ఒక్కోసారి గుడ్డివాళ్లని చేస్తుంది, తప్పులు కూడా చేయిస్తుంది. అయినా ఎవరిని ఎలా సరిచేయాలో నాకు తెలుసు.
మా గురించి నువ్వేం బాధపడకు. ఇంతకీ వేద ఏది? తనతో పాలు పొంగించాలనుకున్నాం కదా. అన్నయ్యతో మాట్లాడతానని వెళ్ళింది అత్తయ్య. యువతల పాలు పొంగించే టైం అవుతుంటే అవతల వాడితో ఏం మాట్లాడుతుంది? వెళ్ళి తీసుకురా. ఉమ్. పదండి. దించు దించు చెయ్యి. ఇలా రెచ్చిపోతేనే ఒకసారి మీ అమ్మ చెంప పగలగొట్టాను. వేదాతో పాలు పొంగిస్తుందా? నేనుండగా అదెలా జరుగుతుందో చూస్తాను. సార్, ఇవాళ మా వాడు వంటలు చేసుకునే చెఫ్ కాదండి, హోటల్లో 20% పార్ట్నర్షిప్ ఉన్న ఓనరు. కాబట్టి మీరు చెప్పినట్టు మా వాడికి మీరు అమెరికా సంబంధం ఒకటి చూసి పారేస్తే. నువ్వేమడిగినా మా బావ చేస్తున్నాడు, కానీ మా బావ చెప్పింది నువ్వేం చేస్తున్నావని. ఎంత మాట! ఏం చేయకపోవడం ఏంటి? ఆయన ఏమడిగాడు? ఆ రెండేళ్ల మధ్య కుంపటి పెట్టరా అన్నాడు. కోటయ్య అంటేనే కుంపటి, కుంపటి అంటేనే కోటయ్య. ఆల్రెడీ అన్నపూర్ణకి లలితకి మధ్య అగ్గిరగ్గిలు చేశాగా. నీ మాటలు అన్నపూర్ణ వింటుందా? చీ, అసలు నన్ను గాని నా మాటలు గాని పట్టించుకోదండి. కానీ ఎదురింట్లో ఉందిగా పిచ్చి మొహం మా లలితమ్మ, ఆవిడ మాత్రం బాగా తలకెక్కించుకుంటుంది. అన్నపూర్ణ తన కొడుకుని నెత్తికెక్కించుకుంటుంది, నీ కూతురిని మాత్రం పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తుంది. మీ ఆయన కూడా అన్నపూర్ణ అంటేనే లైకింగ్ ఎక్కువ అంటూ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆ సందర్భాన్ని నాకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాను. ఏమండే, చెదపురుగులు ఏంటి? చెదపురుగులు బయటికి కనిపించకుండా చెట్టును తొలిచేసినట్టు లలితమ్మ బుర్రనే తొలిచేస్తాను. సార్, మీరు అలా ఓపికగా ఉండండి. కొన్ని రోజుల్లోనే ఆ లలితమ్మ ఆ ఇంటిని ఖాళీ చేసేసి వీళ్ళందరినీ వదిలేసి వీళ్ళ కనిపించకుండా కూతురు తీసుకుని వెళ్ళిపోకపోతే అప్పుడు అడగండి సార్. అది జరగని, అప్పుడు నీ పని కూడా అయిపోతుంది. బావా బావా, వీడొకడు విఐపీలతో మాట్లాడుతుంటే మధ్యలో వస్తాడు. బావా, ఏంటి? అక్క పిలుస్తుంది. వస్తున్నా. సార్, ఫ్యామిలీ కాలింగ్ సార్, నేను మళ్ళీ వచ్చి కనపడతాను. పదండి, అడి వెళ్ళిపోదాం. అదేంటి కీర్తి, అప్పుడే వెళ్ళిపోదామంటావేంటి? ఇంకా ఇక్కడే ఎందుకు ఉండాలంట? అంకుల్, కాసేపట్లో వంట స్టార్ట్ అవుతుంది, ఫుడ్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ మీరే టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందో చెప్పాలి. మాకేం అవసరం లేదు. ఏమైంది కీర్తి? ఆ వేదతో పాలు పొంగిస్తారంట కదా. వేదతోనా? అవును డాడీ, వేదతో పాలు పొంగించాలని చెప్పేసి అన్నపూర్ణ గారు చెప్తుంటే విన్నాను. వేద అంటే ఈ ఇంటి ఆడపిల్లమ్మా, కాబట్టి తనతో పాలు పొంగించాలనుకుని ఉంటారు. అందులో తప్పే ఉందమ్మా. వాళ్ళు చేసింది వాళ్ళకి కరెక్టే అనిపించొచ్చు, కానీ ఆ వేద నాకు శత్రువు. శత్రువు చేతుల మీదుగా ఉండితే అవి తినాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అందుకే వెళ్ళిపోదామన్నాను. సరే విష్ణు, నువ్వు పిలిచావని హోటల్ ఓపెనింగ్కి వచ్చాను, చేశాను. కానీ మా అమ్మాయి బాధపడుతూ వెళ్ళిపోదాం ఉంటుంది, కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఉంటాను. సరే, వస్తా. ఆగండి అంకుల్. వేదతో పాలు పొంగించాలని మా అమ్మ అనుకుంటే అయిపోతుందా ఏంటి? అంటే ఈ విషయం నీకు తెలియదా? మా అమ్మ చెప్పింది అంకుల్. ఏమీ అనలేక నేను ఏమీ మాట్లాడలేకుండా ఉండిపోయాను. అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏముంది, వేదతో పాలు పొంగిస్తే కీర్తికి ఇష్టం లేదంటుంది కదా. అయినా హోటల్ నాది అంకుల్, ఇక్కడ ఫైనల్ డెసిషన్ నాది. అయితే మా కీర్తితో పాలు పొంగిస్తావా మరి? రే, ఏం మాట్లాడుతున్నారా? అన్నపూర్ణ గారు ఆల్రెడీ ఆ వేదాతో పాలు పొంగిస్తానని మాటిచ్చారు. అలా కాదని
ఇప్పుడు మనమ్మైతే పాలు ఎలా పొంగిస్తారా? ఇందులో తప్పేముంది బావా? ఈ విష్ణు మన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. అప్పుడు తను కొత్తగా పెడుతున్న హోటల్లో కాబోయే భార్యతో పాలు పొంగిస్తే తప్పేంటంట? ఎంత కాదనుకున్నా సిస్టర్ సెంటిమెంట్ అడ్డొస్తున్నట్టుంది. కీర్తి, ఎందుకలా మాట్లాడుతున్నావు? అయితే నేను పాలు పొంగిస్తాను, లేదంటే చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోతాను. ఎందుకమ్మా విష్ణుని అలా ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది ఏం లేదు అంకుల్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా కాబోయే లైఫ్ పార్ట్నర్ కూడా అంతే హ్యాపీగా ఉండాలి. నువ్వే పాలు పొంగిద్దు గాని పద. అంకుల్ రండి రండి ఆంటీ. పద. బాలు, మోయ్ అవతల పాలు పొంగించే టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళారా? ఇక్కడే ఉన్నాం మోయ. సరే సరే సరే, పదండి. పదండ్రా, పాలు పొంగించాలి. అలాగే. రండి. రండి. పదండి. రండి. వెలిగించి. కీర్తి ఆగమ్మా. విష్ణు, నువ్వు ఇలా చేస్తే మీ అమ్మగారు బాధపడతారేమో. కాదు అంటే నా కాబోయే భార్య బాధపడుతుంది కదా అంకుల్. మా అమ్మంటే తక్కువనేం కాదు, కానీ కీర్తి నాకెక్కువ. నువ్వు కానీ కీర్తి. రే, ఏంట్రా నువ్వు చేసింది? అత్తయ్య, నీ మనవడా అమ్మాయితో పాటు పాలు పొంగించాడు. మనం వేదతో పాలు పొంగిద్దామని చెప్పాను కదరా. కానీ నేను కీర్తితో పొంగిద్దాం అనుకున్నానమ్మా. ఏంటి అన్నపూర్ణ గారు, మీ ఇంట్లో అన్నీ మీ చేతుల మీదుగానే జరుగుతూ ఉంటాయంటున్నారు, కానీ మీ కొడుకు విషయంలో అన్నీ తారుమారైపోతున్నట్టున్నాయి. అవును బావా, ఓపెనింగ్ ఏమో నీ చేతుల మీదుగా జరిపించాడు, పాలు పొంగించడం ఏమో కీర్తి చేతుల మీదుగా జరిపించాడు. విష్ణు వీళ్ళ అంచనాలని లెక్కల్ని మొత్తం తారుమారు చేసేసాడు బావా. విష్ణు, మా అమ్మాయి హ్యాండ్ కూడా చాలా లక్కీనే. ఇక నువ్వు ఈ బిజినెస్లో ఎక్కడికో వెళ్ళిపోతావు. నువ్వు బాగుండాలి. నిన్ను చూసి మీ అమ్మా నాన్నలిద్దరూ కన్నీళ్లు పెట్టుకోవాలి. అదే ఆనంద బాష్పాలతో కళ్ళు నిండిపోవాలి అంటున్నాను. మరి ఇక మేము వెళ్ళొస్తాం విష్ణు. అదేంటి అంకుల్, భోజనం చేసి ఇప్పటికే కడుపు నిండిపోయింది విష్ణు.
మీ అమ్మ వాళ్ళకి పెట్టు, మీ వాళ్ళందరూ ఉన్నారు కదా. సరేనండి, వస్తాం అన్నపూర్ణ గారు. పద. రేయ్, నాకైతే ఒకటి అర్థమైందిరా, నీకు పూర్తిగా మతిపోయింది. నేనేం చేశానని నన్ను అంటున్నావు? వేద, వెళ్దాం పద. అదేంటి లలిత, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? ఏం చేయాలి ఇక్కడ? ఏం చూడడం కోసం ఉండాలి ఇక్కడ? ఈవిడేమో నా ఇంటికొచ్చి గడప తొక్కి నీ కూతురితో పాలు పొంగిస్తాము అని చెప్పింది. ఇక్కడ ఆవిడ గారి కొడుకు ఆ చైర్మన్ కూతురితో పాలు పొంగించాడు. తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి మాకు మంచి గౌరవమే ఇచ్చారు. ఇంకా ఎందుకు ఉండాలండి ఇక్కడ? మీ కూతుర్ని కాదు అని కీర్తితో పాలు పొంగించినందుకు మీకేమైనా కోపం ఉంటే నన్నానండి. మధ్యలో మా అమ్మని తక్కువ చేస్తే బాగోదు. ఎవరు తక్కువ చేసింది? ఎవరు తక్కువ చేశారు? అమ్మంట అమ్మ. అమ్మ మీద ప్రేమ ఇప్పుడు పొంగుకొస్తుందా? నువ్వు బావుండాలి, లైఫ్ లో సెటిల్ అయితే చాలు అని అనుకొని చెప్పి ఆయనకు ఇష్టం లేదు అని చెప్తున్నా ఆయనతో గొడవ పడి మరీ ఒప్పించి ఈ హోటల్ పెట్టించింది.